అమెరికాలో డ్రైవింగ్ సిస్టమ్ అంతా ఇండియాకు క్వైట్ ఆపోజిట్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు వెహికల్ చూస్తున్నాం మనము. ఇండియాలో అయితే రైట్ సైడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ సిస్టమ్. డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్, ఇంజన్ కూడా ఆ రకంగానే డిజైన్ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సిగ్నల్స్ దగ్గర ఖచ్చితంగా పాటించాలా. అదేవిధంగా ట్రాఫిక్ ఏదైతే లైన్స్ ఉంటాయో మనకు సంబంధించిన లైన్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం, మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పడ్డది, ఈ లెఫ్ట్ లైన్ ఇక్కడ మనకు లైనింగ్స్ ఉంటాయి, ఈ లైనింగ్స్లోనే వెళ్ళాలా. లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ లైన్, రైట్ వెళ్ళే వాళ్ళు రైట్ లైన్, స్ట్రేట్ వెళ్ళే వాళ్ళు స్ట్రేట్. తర్వాత స్పీడ్ మీటర్స్ కూడా ఉంటాయి, ఆ స్పీడ్ మీటర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. ఇట్లా ఇక్కడ మనకు చూపెడుతుంది మీటరు, ఈ మీటర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. దీనికంటే ఎక్సెస్ పోయినా మనకు పోలీస్ అక్కడక్కడ పక్కలకు సైడ్ అలా ఉండేసి వాళ్ళు గమనిస్తూ ఉంటారు, వచ్చి పెనాల్టీ వేస్తారు. ఇట్లా ఎక్సెస్ పోయినా ప్రాబ్లమే, తక్కువ పోయినా ప్రాబ్లమే. మనకు ఆ లిమిట్ అనేది జస్ట్ 4-5 యూనిట్స్ అటు ఇటు మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఈ రకంగా ఉంటుంది డ్రైవింగ్ సిస్టమ్. ఇంకా పూర్తి స్థాయిలో మీకు వివరిస్తా. అదేవిధంగా ఇండియన్స్ అమెరికాతో పాటు ఇతర ఏ దేశాలలో అయినా కానీ డ్రైవింగ్ చేయాలంటే మనకు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ లైసెన్స్ మనకు తీసుకొని డ్రైవింగ్ చేస్తే మనకు అలౌ చేస్తుంది, లేకుంటే అలౌ చేయరు.